వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య అఫీషియల్. నార్మల్గా అయితే వీడియో బాగా వస్తుందా లేదా అని చెక్ చేసుకుందామని తీయమని చెప్పాను, కానీ ఇంకా అదే బాగుంది, ఇంకా నార్మల్గా ఇంకా ఇంట్రో ఎందుకులే అని చెప్పేసి ఇంకా అదే వదిలేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో అనేది నేను నైట్ టైం తీస్తున్నాను. నార్మల్గా అయితే డే టైంలో తీసిన వీడియో పెట్టాలి, బట్ ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ వీడియో అయితే నేను మధ్యలోనే ఆపేశాను. అది ఏంటి అన్నది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియో ఏంటి అంటే నేను మా మావయ్య వాళ్ళ అమ్మాయి కలిసి కాకాని దర్గాకి అయితే వెళ్తున్నాము. నేను మంగళగిరిలో ఉన్నాను కాబట్టి ఎలాగో ఇక్కడ ఉన్నాను, చాలా డేస్ అయిపోయింది గ్యాప్ వచ్చేసి అని చెప్పేసి నేను దర్గాకి అయితే వెళ్తున్నాను. నార్మల్గా అయితే నాకు ఏ వీడియోస్లో చూసినా అంతరం అనేది మెడలో కన్ఫామ్గా ఉంటుంది. నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళి వేయించుకుంటూ ఉంటాను. ఈసారి చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది, అందుకని చెప్పేసి ఇక్కడ ఎలాగో ఉన్నాను కదా అని ఇంకా వెళ్ళడం అయితే జరిగింది. చాలామంది అంటూ ఉంటారు ఈ కాలంలో కూడా అది నీ ఏజ్లో ఉన్న వాళ్ళు అసలు అంతరాలు అవి ఇవి నమ్ముతారా అని. బట్ నేనైతే చాలా నమ్ముతాను, నాకు చాలా అలవాటు కూడా. మా మమ్మీ ఎప్పుడూ నాకు అది వేయిస్తూనే ఉంటారు, ఎందుకంటే హెల్త్ బాగాలేని ప్రతిసారి ఎందుకు అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది. రీసెంట్గా నాకు హెల్త్ చాలా పాడైపోయింది, ఇంకా అంతరం కూడా చేంజ్ చేసుకుందాం, చాలా గ్యాప్ వచ్చేసిందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. నార్మల్గా అయితే ఆ ప్లేస్కి నేను ఎప్పుడూ ఆటోలో వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆటోలో వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటి అంటే చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి, దానివల్ల అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ ఆటోలో అయితే వెళ్ళడం జరిగింది. సో మేము వెళ్ళిన ప్లేస్ పెద్ద కాకానిలో ఉన్న బాజీబాబా దర్గా. ఆల్మోస్ట్ ఇది మంగళగిరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చాలా ఫేమస్ అండ్ నమ్మకం ఉన్న దర్గా అందరికీ. నేను ఈ వీడియో తీయడం పెద్ద అడ్వెంచర్ అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ వీడియో అలో చేయరు అండ్ తీయడానికి కూడా మనకి పాసిబుల్ అవ్వదు. నేను దర్గాకి వెళ్ళినప్పటి నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఏది చేయలేదు, ఎందుకంటే అది రియల్గా మీరు అక్కడ జరుగుతుంది ఏంటి అన్నది వినాలి, చూడాలని చెప్పేసి నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు దానికి. మంగళగిరి నుండి కాకాని వరకు ఒక ఆటోలో రావాలి, అక్కడ సెంటర్లో నుండి మళ్ళీ మనం దర్గా దగ్గరికి వేరే ఆటో అనేది షిఫ్ట్ అయ్యి వెళ్ళాలి. అమావాస్య టైంలో అయితే ఆ దర్గాకి మనలాంటి వాళ్ళు వెళ్ళడం అనేది కష్టం అవుతుంది, ఎందుకంటే చూడలేరు, చాలా భయపడిపోతారు, అంత రష్గా ఉంటుంది అండ్ దయ్యాలు పడతాయి అది ఇది అంటారు. బట్ అది నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ ఆ టైంలో అవి చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. అది ఎంటర్ అవ్వగానే మీకు అరుపులు అనేది వినిపిస్తూనే ఉంటాయి, మీకు ఇక్కడ వీడియో రన్ అయ్యే టైంలో అర్థమైపోతుంది. మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు సైడ్ వచ్చే వాయిసెస్ అవన్నీ మీకు అర్థమవుతాయి. అక్కడ ఏంటంటే వాళ్ళందరూ దయ్యాలు పట్టిన వాళ్ళు లేకపోతే ఇంకా ఏదైనా ట్రాన్స్లో ఉన్న వాళ్ళు అరుస్తూనే ఉంటారు. పెట్టండి. ఇక్కడ దర్గాలు ఇక్కడ జనం తక్కువ, రోజు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు, ఏం కాదు జనం. పూలు కవర్ ఇస్తున్నా, మీలాగే వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. పెట్టండి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మంగళగిరి. అయిపోయిద్దిలే, నేను కళ్ళు తిరిగి పడ్డం కన్ఫామ్, నేను కళ్ళు తిరిగి పడ్డం కన్ఫామ్ నేను కళ్ళు తిరిగి పడ్డం కన్ఫామ్ ఆగిపోయిద్దిలే నాకు ఇప్పుడు అనవసరంగా.
శృతి అరుపులు లోపలికి వెళ్ళాలి నువ్వు ఇప్పుడు. ఏం కాదులే, అలవాటే కదా. అసలు వెళ్ళిపోదామా ఏంటి? నాకు భయం అమ్మ, నువ్వు చూద్దాం. అదిగో అరుపులు నిన్నే పిలుస్తున్నాయి. నువ్వు చూద్దాం అక్క. అయిపోయాను. ఎందుకు చేస్తా ఏమన్నాడు, ఫోన్ బాగా పట్టించుకుంటా అన్నాడు. నాకైతే ఆగిపోయింది చూడు. ఆయన ఇట్లా ఆయన ఏమని తిట్టాడు శృతి? ఏమని తిట్టాడా? ఫోన్ బాగా వచ్చి నెత్తిన దయ్యాన్ని పెట్టుకుంటావు, ఇంటికి వెళ్తావు అని ఆయన ఎందుకు అన్నాడు. ఇప్పుడు నాకు అసలు ఆగిపోయి అక్కడ వీడియో తీసేటప్పుడు ఈ పిల్లని తిట్టారనమాట. అవును, తిట్టించింది ఎవరు? నేను చూడట్టున్నాను. నీకు వెంటనే టెన్షన్ కాదు, దయ్యం పట్టినోడా మామూలుడా అని అర్థం కాదు. అమ్మా. సో ఇది అంతరం. ఇప్పుడు నిజంగా ఆయన నెత్తిన ఏదో పెట్టించుకొని వెళ్తాడు. ఎందుకు అన్నాను? వీడియోలు అలా తీయకూడదని చెప్పేసి వాళ్ళు అలా చెప్తారు. ఎందుకంటే అక్కడ అన్ని క్యాప్చర్ అయిపోతే అక్కడ వీడియోలో ఏమైనా దయ్యం కనపడితే అది మనమే తీసాం కాబట్టి మన మీదే వచ్చిద్దని వాళ్ళ ఒపీనియన్ అంతే. మొత్తం నువ్వు ఇప్పుడు పేషెంట్ లాగా వెళ్ళకమ్మా, నువ్వు నార్మల్గా ఉండు. అక్కడేం కాదు, అయిపోయింది. ఇంకా ఈ దర్గాలో నైట్ స్టేస్ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా నైట్ అనేది చాలా వరకు అందరూ ఉంటూనే ఉంటారు. నాకు వీడియో తీసేటప్పుడే చాలా భయం వేసేసింది, బట్ తీయాలి కదా అని ఒక అడ్వెంచర్ లాగా అయితే నేను అది తీసేసాను. మధ్యలో అయితే మా సిస్టర్ని తిట్టారు కూడా, ఎందుకు వీడియో తీస్తున్నారని చెప్పేసి. అయినా నేను వీడియో తీయించాను. కుక్కలు ఫ్రెండ్లీగా భలే వస్తున్నాయి కదా. బాబా నడుచుకుంటా వెళ్ళి అక్కడ ఆటో ఎక్కాలన్నమాట. టెన్షన్ అయిపోయింది, ఇంక వదిలేసే. ఎందుకు అంత తొంగి ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా దేశం, ఈ దేశం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేదాన్ని తెలుసా. ఇక్కడున్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అడుగు, మీరు అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు, మీకు భయం వేయట్లేదా? ఒకటి వాళ్ళకైనా పట్టుండాలి, రెండు వాళ్ళకి గుండె ధైర్యమైనా ఉండాలి. ఎందుకు పట్టిద్లే, దేవుడే కదా, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. నాకు తెలిసి
అలవాటు అయిపోయి ఉంటుంది. దర్గా అంటే ఇంకా దేవుడే కదా. అలవాటు ఏంది, అలవాటు దయ్యాలతో అలవాట. అది ఇప్పుడు గుడి మనలో ఎట్లా అది గుడి లెక్కే కదా. అవును గుడి. సో లోపల అక్కడ ఏదైనా జరిగితే చేస్తున్నారు అంతే, కానీ అది గుడే కదా, అక్కడ వరకే అన్నీ. అది జరిగి ఈ ఆటో అంకుల్ మాకు చాలా మంచివారిలా అనిపించారు. ఎందుకంటే లోపల నుంచి రాగానే అక్కడ నుంచి ఉంటే ఎక్కడికమ్మా అన్నారు. ఇలా మంగళగిరి వెళ్ళాలంటే సెంటర్ దాకా వెళ్ళాలి కదమ్మా, ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కండి అన్నాడు. సరే అని వెళ్తుంటే ఇంకా మేమిద్దరమే కదా అమ్మాయిలు అని చెప్పేసి ఆయనే రండమ్మా నేనే డ్రాప్ చేస్తానని చెప్పి మమ్మల్ని చక్కగా ఎక్కించుకున్నారు. నార్మల్గా అయితే నేను పిరికిదాన్ని, ఇది చాలా ధైర్యవంతురాలు, కానీ వీడియో ఉండడం వల్ల నేను హైడ్ చేసుకున్నాను. కానీ ఇది మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ అండ్ ప్లస్ మళ్ళీ అక్కడ అరుపులకి అదే ట్రాన్స్లో ఉండిపోయి ఇది ఈసారి అయితే భయపడింది. ఇంకొకసారి నాతో పాటు దర్గా అంటే కన్ఫామ్గా రాదు సింగిల్గా అయితే. సో చూసారు కదా, ఇది నా ఇవాల్టి బ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.